మీ ఇంట్లో సొరకాయ ఉందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి. ఇలా పరోటా చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు. సొరకాయ పరోటా ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ పరోటాస్ చేసుకోవడానికి 2 కప్స్ సరిపోతుంది. మా హస్బెండ్‌కి, నాకు, మా పిల్లలకి చక్కగా 2 కప్స్ సరిపోతుంది. దాంట్లోకి ఉప్పు, 2 స్పూన్లు కారము, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నాం అనమాట సొరకాయని. దాన్ని 1 కప్ వేసాను. నాకు ఇక్కడ నేను ఫస్ట్ 1 కప్ వేసుకొని మంచిగా కలిపేసేసుకుంటున్నాను. నేను ఇంకా ఉంది, మళ్ళా కలుపుకుంటాను. ఫస్ట్ ఇది కలిపేసుకున్న తర్వాత మళ్ళా నేను సొరకాయ తురుముని యాడ్ చేసుకున్నాను. 2 కప్స్ వచ్చింది నేను తీసుకున్న సొరకాయకి. నేను సొరకాయలో పావు వంతు తీసుకున్నానండి. దానికి 2 కప్స్. 2 కప్స్ పిండికి నేను 2 కప్స్ సొరకాయ తురుము అనేది వేసేసుకున్నాను అనమాట. ఇంకా వాటర్ అనేది ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. మీరు తీసుకునే సొరకాయని బట్టి వాటర్ కంటెంట్ అనేది వేయాలా లేదా అనేది తెలుస్తుందనమాట. అంటే సొరకాయ అనేది మనకి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంటే 2 కప్స్ పిండికి 2 కప్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనకి మంచిగా గట్టి కలిపేసేసుకోవాలి. సొరకాయ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మీరు లూజ్గా కలుపుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. హోటల్ స్టైల్లో పరోటా ఎలా ఉంటుందో అలా వచ్చేస్తాయి. అండ్ నేనైతే ఎప్పుడు కూడా ఎక్కువగా మా పాపకి, పెద్ద పాపకి సొరకాయ గారెలు అంటే ఇష్టం. ఎక్కువగా అదే వేస్తూ ఉంటాను. ఇంకా ఈ సొరకాయ పరోటా ఒకసారి ట్రై చేసిన తర్వాత నుంచి కూడా సొరకాయ గారెలు వదిలేసి సొరకాయ పరోటా కావాలి అని చెప్పి మొదలుపెట్టారనమాట. ఇంకా సొరకాయ ఉన్న ప్రతిసారి కూడా చేసుకుంటే పప్పు లేకపోతే సొరకాయ పరోటా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట. ప్రతిసారి పప్పు తినాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇట్లా పిండి అనేది కొంచెం సేపు నాననివ్వండి. ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా నానిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇలా ఒక పిండి ముద్ద తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే తీసేసుకొని దాని మీద పొడి పిండి చల్లేసుకొని మనకి చపాతీలాగా చేసేసుకోవడమే. ఇంకా స్టఫింగ్ అనేది ఏం అక్కర్లేదండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుందనమాట. అందుకే ఇంకా స్టఫింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే స్టఫింగ్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేశాను, వచ్చింది బాగా. ఇంక అంతేనండి, అప్పటి నుంచి కూడా ఇలానే చేసుకుంటాను. ఇంకా సొరకాయలో ఉన్న గింజల్ని నేనైతే వేయలేదనమాట. అక్కడక్కడ కొంచెం కొంచెం వచ్చినాయి. నేను చాలా వరకు తీసేసాను అనమాట గింజలు. ఎందుకంటే ఆ గింజలు వేస్తే మనకి ఏమవుతుందంటే మధ్య మధ్యలో మనకి చపాతీ ఒత్తేటప్పుడు తగులుతాయి అనమాట. దానివలన క్రాక్ అవుతాయి అనమాట. అందుకే గింజలు మ్యాక్సిమం తీసేసాను నేను. కొంచెం కొంచెం ఒక్కొక్క షాట ఉన్నాయన్నమాట. దీంట్లో నేను చపాతీ చేసేటప్పుడు ఒక 2-3 కనబడ్డాయి అనమాట. అట్లా గింజలు తీసేసి సొరకాయకి మీరు వేసుకోండి. గింజలు నేనైతే తురుముకునేటప్పుడే గింజలు మ్యాక్సిమం తీసేసానమాట. ఇంకా పిల్లలకి యాక్టివిటీ లాగా ఉంటుంది. అవి గింజలు తీసి పక్కన పెట్టమని చెప్పండి, చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం అనేది కాలిన తర్వాత మనకి చపాతీ అనేది వేయాలన్నమాట. నూనె కాకుండా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చపాతీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్గా చపాతీ అయితే నేను ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే కాలుస్తాను. ఎందుకంటే మంచిగా టర్న్ అవుతుంది కలర్ అనేది. అందుకే నేను హై ఫ్లేమ్లో కాలుస్తాను అనమాట. దగ్గరుండి కాల్చుకోవాలి ఎప్పుడైనా సరే ఈ చపాతీలని. అండ్ ఈ పరోటా అయితే మనకి మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదండి. ఇట్లా మొత్తం చక్కగా 2 వైపులో కాల్చేసుకోండి. అంతే అండి, టేస్టీగా హెల్తీగా సొరకాయ పరోటా అనేది రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలైతే వెజిటేబుల్స్ అనేవి ఇష్టపడరు కాబట్టి ఇలాంటివి చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. మా పిల్లలు ఇంతే అనమాట. అసలు రైస్ని దగ్గరకు కూడా రానివ్వరు, కానీ పరోటాస్ వేస్తే ఎన్నైనా చక్కగా తింటారనమాట. అలాంటి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మన్నా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.